ఏది సౌలుకు వాడుకో దావీదుకు వాడకలేదు. ఇద్దరు బిలీవర్సే కదా, ఇద్దరు ఇశ్రాయేలీలే కదా, ఇద్దరిని సమయంలో అభిషేకించినాడు కదా. వాళ్ళకి వాడికేంటి వీళ్ళకి వాడికే లేదేంటి? వాళ్ళ ప్రయారిటీస్ వేరే, వీళ్ళ ప్రయారిటీస్ వేరే. సౌలు ప్రయారిటీ వేరే, దావీదు ప్రయారిటీ వేరే. సౌలు ఎట్లయినా పర్లేదండి మన టైపు, దావీదు మన టైపు కాదు, భక్తుల టైపు. ఆయనే ఒక భక్తుడు. అందుకని ఇప్పుడు రెండో అబ్జెక్షన్ ఏమొచ్చిందంటే, సౌలు తను డ్రెస్ వేసినాడు అంటే యుద్ధ డ్రెస్ వేసి కత్తి ఇచ్చి డాల్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి ఎట్లుందో చూసుకోండి. ముందే బాలడని ఇంత దాకా చెప్పినాం, మరి అది మొయ్యాలి కదా, మోసే కెట్ట వీలవుతుంది. మోయకపోతే పోలేడు, యుద్ధానికి పోలేడు. అదే ఆయన వర్షన్ సౌలు. ఇవన్నీ లేకుండా యుద్ధానికి పోలేడు. ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా యుద్ధం డ్రెస్ ఉండాలా, తర్వాత ఏంటి అవసరమైన కత్తి ఉండాలా, డాల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా ఎలాగపోతావు? ఇవి నాకు వాడకలేవు. కొంతమంది చెప్తుంటారు కదా, బేతనీలో వాళ్ళు ఇలాగ చేశారు, వీళ్ళు ఇలాగ చేశారంటే అవి నాకు వాడకలేవు. వాళ్ళు లంచం ఇచ్చారు, అవి నాకు వాడకలేవు. వాళ్ళకి కాని మాటలు చేస్తున్నారు, వాడకలేవు. వాళ్ళు ఇలాగ చేస్తున్నారు, వాడకలేవు. వాడకలేవు అని చెప్పే దావీదులు ఉన్నారా? అది మాకు కూడా వాడుకే అని చెప్పే సౌలు ఉన్నారా? వాడుకలేని వారిని దేవుడు వాడుకుంటాడు. వాడుకున్న వారిని సరే మీరు వాడుతూనే వాడుకోండి అంటారు. ఏది లోకం యొక్క పద్ధతి? ఇది రక్షణ కవచం పెట్టుకోవడం, కత్తి పెట్టుకోవడం, డాల్ వేసుకోవడం, ఇవన్నీ ఆర్మర్ ఆఫ్ ద వాల్, లోక యుద్ధ వస్త్రధారణ. దావీదు కవలే లోక పద్ధతులు భూమి మీద చాలా ఉన్నాయి, మనకు ఆ వాడుకాలు లేవా? మనకేం చెప్తారు మన దగ్గర ఉన్నాడు బ్రదర్, చూసి చూడకుండా పోవాలి, అన్నీ పట్టించుకుంటే ఎట్లయితే. పెళ్ళిళ్ళలో కట్మేయాలా, పట్టించుకుంటే ఎట్లా? మనకు వాడకలేదంటే ఎట్టయితుంది? బంగారు వేసుకోమంటున్నారు వాళ్ళు, పర్వాలేదు ఆ పూటికి తాళి కట్టుకోమంటున్నారు వాళ్ళు. దావీదు భాష అనుకుంది ఆ డిక్షనరీలో, అవి నాకు వాడక లేదు. కొద్దిసేపు అక్కడుండి కొద్దిసేపు అట్లా ఊరికే నటిస్తే బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నీ తీసి మీ పనుల పద్ధతి ప్రకారం మీరు ఉండొచ్చు. యుద్ధం కూడా కొద్దిసేపే దావీదు పోయేది, వెళ్ళగలిగింది లేదు. వేసుకొని చూసి ఇవి నాకు వాడుక లేదు. వాళ్ళు దావీదు వేరే యుద్ధోపకరణాలు ధరించుకోవటానికి దేవుడు ఆయన్ని సిద్ధపరిచినాడు.